హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్. ఈ యొక్క వీడియోలో యూడేస్ ప్లస్కి సంబంధించి ప్రస్తుత విద్యా సంవత్సరం 2024-25లో ఈ యొక్క ఇప్పుడు యూడేస్ ప్లస్లో ఏ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. అంటే కొన్ని సర్వీసెస్ వచ్చేసి మనకు మండల్ లాగిన్లో ఉన్నాయి. అదేవిధంగా కొన్ని సర్వీసెస్ వచ్చేసి ఈ స్కూల్ లాగిన్లో మాత్రమే అందుబాటులో ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క సర్వీసులు ఇప్పుడు ప్రస్తుతం ఏవేవి రన్ అవుతున్నవి, ఏ సర్వీసెస్ అయితే అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. దీనికోసం మనం యూడేస్ ప్లస్ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత స్టూడెంట్ మాడ్యూల్లో మనకు డాష్ బోర్డ్లో ఉన్న ఈ మెనూలో చూస్తే మనకు స్కూల్ ప్రివిలేజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ యొక్క ప్రివిలేజ్ ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రకరకాల ఆప్షన్స్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనం ప్రతి ఒక్క ఆప్షన్ చూసుకున్నట్టయితే ఇక్కడ సెక్షన్ మేనేజ్మెంట్, అంటే సెక్షన్ మేనేజ్మెంట్కి సంబంధించి మనకి ఇక్కడ స్కూల్ లెవెల్లో అయితే అవైలబుల్ ఉందంటే సెక్షన్లు మనం యాడ్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. ప్రతి క్లాస్కి వచ్చేసి మనం సెక్షన్లు ఇది మండల్ లాగిన్లో అయితే అవైలబుల్ లేదు. నెక్స్ట్ వచ్చేసి యాడ్ స్టూడెంట్ ఆప్షన్. ఇక్కడ యూజర్ కెన్ ఎన్రోల్ న్యూ స్టూడెంట్ ఎట్ ఎనీ క్లాస్ ఫ్రమ్ దిస్ మాడ్యూల్. ప్రతి క్లాస్లో వచ్చేసి మనకు యాడ్ స్టూడెంట్ అయితే ఇక్కడ యాడ్ చేయవచ్చు. ఎట్ ఎనీ క్లాస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్కూల్ లెవెల్లో ఉంది, అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్, బ్లాక్ లెవెల్లో కూడా ఉండడం జరిగింది. అండ్ స్టూడెంట్ ఫామ్ అప్డేట్ అయితే మనకి ఏ ఒక్క లాగిన్లో అయితే ఇక్కడ మనకు ప్రస్తుతం అయితే లేదు. అంటే స్టూడెంట్ యొక్క జనరల్ ప్రొఫైల్, అదేవిధంగా ఎన్రోల్మెంట్ ప్రొఫైల్ ఈ విధమైన సంబంధించి మనకి స్కూల్ లాగిన్, అదేవిధంగా అడ్మిన్ లెవెల్, బ్లాక్, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మనకి అవైలబుల్ లేదు. అంటే ఇన్యాక్టివ్ స్టూడెంట్, అంటే ఇన్యాక్టివ్ స్టూడెంట్ మాడ్యూల్ వచ్చేసి ఇక్కడ మనకు రాంగ్ ఎంట్రీ కానీ, డూప్లికేట్ కానీ, డెత్ కానీ సంభవిస్తే మనకి ఇన్యాక్టివ్లో అయితే వేయచ్చు. ఇది స్కూల్ లెవెల్ అయితే ప్రస్తుతం అవైలబుల్ లేదు. అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, బ్లాక్ లెవెల్లో అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ క్లాస్ సెక్షన్ షిఫ్ట్, క్లాస్ మార్పిడి కానీ, అదేవిధంగా సెక్షన్ మార్పిడి కానీ మనకు స్కూల్ లెవెల్లో ఉంది, అదేవిధంగా మండల్ లెవెల్లో కూడా ఉంది. నెక్స్ట్ క్లాస్ షిఫ్ట్ డ్రాప్ బాక్స్ ఆప్షన్. ఇక్కడ స్టూడెంట్ యొక్క క్లాస్ అప్డేట్ చేయవచ్చు. అండ్ ప్రజెంట్ డ్రాప్ బాక్స్లో ఎవరైతే విద్యార్థి ఉంటారో ఆ యొక్క డ్రాప్ బాక్స్లో ఉన్న విద్యార్థి యొక్క క్లాస్ను కూడా మనం అప్డేట్ చేయవచ్చు. ఇది మండల్ లాగిన్లో ఉంది, స్కూల్ లాగిన్లో అయితే లేదు. అండ్ నెక్స్ట్ టీసీ ఇష్యూడ్ డ్రాప్ అవుట్ వచ్చేసి మనం స్కూల్ లాగిన్ నుంచి అయితే చేయలేం, మండల్ లాగిన్ నుంచి అయితే ప్రస్తుతం అవైలబుల్ అయితే ఉంది. ఇక్కడ ఇంపోర్ట్ స్టూడెంట్ ఆప్షన్ చూసుకుంటే అయితే మనకి స్కూల్ లాగిన్లో అయితే అవైలబుల్ ఉంది, మండల్ లాగిన్ నుంచి అయితే మనం ఇంపోర్ట్ చేసుకోరాదు. నెక్స్ట్ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అయితే స్కూల్ లాగిన్ నుంచి మాత్రమే ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇన్యాక్టివ్ స్టూడెంట్ టు యాక్టివ్. ఒక ఇన్యాక్టివ్ స్టూడెంట్ని యాక్టివ్ చేయాలంటే మనకి ఇంతకుముందు కూడా డౌట్స్ అడగడం జరిగింది కింద కామెంట్స్లో, ఇంతకుముందు వీడియోలో. ఇన్యాక్టివ్ స్టూడెంట్ని యాక్టివ్ చేయడం ఎలాగంటే మనకి మండల్ లాగిన్లో అయితే ఈ యొక్క ఆప్షన్ ఉంది. ఇటువంటి వారు మండల్ లాగిన్ అయితే కన్సర్న్ మండల్ లాగిన్ నుంచి అయితే చేసుకోవచ్చు. స్కూల్ లాగిన్ నుంచి అయితే మనకైతే ఈ ఒక ఆప్షన్ లేదు. నెక్స్ట్ స్టూడెంట్ డెమోగ్రఫిక్ చేంజెస్కు సంబంధించి అంటే కొన్ని డీటెయిల్స్ అయితే మనకి అప్డేట్ అయితే చేయవచ్చు. ఇక్కడ స్కూల్ లాగిన్ నుంచి లేదు, మండల్ లాగిన్ నుంచి ఉంది. అదేవిధంగా స్టూడెంట్ సెర్చ్ ఆప్షన్, అంటే ఎక్కడ ఉన్నా కూడా మనకి స్టూడెంట్ గ్లోబల్ సెర్చ్ అయితే ఇవ్వచ్చు. ఇది మండల్ లాగిన్ అండ్ స్కూల్ లాగిన్లో రెండిట్లో ఉంది. నెక్స్ట్ డ్రాప్ బాక్స్ మేనేజ్మెంటు, అంటే యూజర్ కెన్ చేంజ్ ద స్టూడెంట్ స్టేటస్ అండ్ రిమార్క్స్ ఆఫ్ ద డ్రాప్ బాక్స్. డ్రాప్ బాక్స్లో ఉన్న వారి యొక్క స్టేటస్ని, అదేవిధంగా ఆ డ్రాప్ బాక్స్లో ఉన్న వారికి రిమార్క్స్ యాడ్ చేయవచ్చు మనకు స్కూల్ లాగిన్ నుంచి, అదేవిధంగా మండల్ లాగిన్ నుంచి. ఓకే, ఈ యొక్క వీటన్నిటికి సంబంధించిన వీడియోలు కూడా మన యొక్క ఛానల్లో అయితే అందుబాటులో ఉన్నాయి. నేను కింద ప్లేలిస్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది, కింద డిస్క్రిప్షన్లో మీరు ప్రతి ఒక్క వీడియోని అయితే మీరు చూడొచ్చు. మరిన్ని డౌట్స్ కూడా మీకు రేజ్ అయినట్టయితే కింద కామెంట్లో అయితే తెలపండి. ఓకే, ప్రస్తుతం అయితే ఇవి అవైలబుల్ ఉన్నాయి ఈ రోజు వరకు అయితే. నెక్స్ట్ ఒక్కోటి మనకు స్కూల్ లెవెల్కి మనకి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.